అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ప్రతి వారం కూడా యేసుక్రీస్తు వారి మాటలు, యేసుక్రీస్తు వారు చెప్పిన ఏదో ఒక ఉపమానం మనం మాట్లాడుకుంటూ వివరించుకుంటూ వస్తున్నాం. ఈ రోజు కూడా మనం యేసుక్రీస్తు వారు పరలోకం గురించి చెప్పిన ఒక ఉపమానాన్ని ఆలోచిద్దాం. అందరూ కూడా మీ చేతిలో ఉన్న బైబిల్స్ ఓపెన్ చేసినట్లయితే లూకా సువార్త 15వ అధ్యాయము 3వ వచనం. అందుకాయన వారితో ఈ ఉపమానము చెప్పెను. యేసుక్రీస్తు వారు చెబుతున్న ఉపమానం. మీలో ఏ మనుష్యునికైనను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరుకు వరకు దానిని వెదక వెళ్ళడా? అది దొరికినప్పుడు సంతోషముతో దానిని తన భుజముల మీద వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగువారిని పిలిచి, మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె దొరికినది అని వారితో చెప్పును కదా. అటువలే మారు మనస్సు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. ఈ ఉపమానం యొక్క భావం ఏంటంటే, పరలోకం ఎప్పుడు కూడా మారు మనసు పొందే వాళ్ళ కోసం ఎదురు చూస్తుంది అని దాని అర్థం. అంటే ఎవరైతే దేవుడికి దూరం అవుతారో వాళ్ళని మరలా తిరిగి దేవుడి దగ్గరికి తీసుకురావడమే పరలోక రాజ్యం యొక్క, సంఘము యొక్క, పరలోక రాజ్యం అన్న సంఘం అన్న ఒకటే, సంఘము యొక్క ముఖ్యమైన ఉద్దేశం అనేది యేసుక్రీస్తు వారు ఇక్కడ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి 1వ వచనం చూస్తే మనం ఇక్కడ యేసుక్రీస్తు వారు ఎవరెవరికి చెప్తున్నారు, ఎలాంటి వాళ్ళకి చెప్తున్నారు? సుంకర్లును పాపులను ఆయన బోధ వినుటకు దగ్గరకు వచ్చి ఉండగా యేసుక్రీస్తు వారు చెప్పే మాటలు విని మారు మనసు పొందాలి అని. సుంకరులు పాపులు అంటే ఎవరైతే లోకం చేత ద్వేషింపబడిన వాళ్ళు ఉంటారో, ఎవరైతే అణచబడిన ప్రజలు ఉన్నారో అలాంటి వాళ్ళకి యేసుక్రీస్తు వారు ఎక్కువగా వెళ్తుండేసరికి పరిసయ్యులు, సద్దుకయ్యులు, శాస్త్రులు వీళ్ళందరూ కూడా ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనము చేయుచున్నాడేంటి అని అడుగుతున్నారు. బయట నుండి చూసే వాళ్ళకి ఏంటిది, ఎప్పుడు కూడా ఎవరైతే తప్పులు చేస్తారో, ఎవరైతే పాపాలు చేస్తారో, ఎవరైతే లోకం చేత అణచబడతారో, ఎవరైతే చేదరించబడతారో అలాంటి వాళ్ళకే ఎక్కువగా యేసుక్రీస్తు ప్రకటింపబడుతున్నారు ఏంటి అనే డౌట్ వస్తుంది. యేసుక్రీస్తు వారు అంటున్నారు, నాకు కావాల్సింది కూడా అలాంటి వాళ్ళేనయ్యా. దేవుడి దగ్గర నుండి ఎవరైతే దూరం అయ్యారో వాళ్ళని తిరిగి దేవుడి దగ్గరికి తీసుకురావడమే నా పని. ఆల్రెడీ మీరు దేవుని దగ్గర ఉన్నారనుకో, మీకు మారు మనసు అవసరం లేదనుకో, మీరు బాగానే ఉన్నారనుకో, మీ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాల్సిన పని లేదు. గొర్రెలన్నీ కూడా ఒక దగ్గర ఉన్నాయనుకో, వాటి మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాల్సిన పని లేదు. తప్పిపోయిన గొర్రెని మరలా తీసుకొచ్చి మందలో కలపడమే పరలోక రాజ్యం యొక్క ముఖ్యమైన ఉద్దేశం అని యేసుక్రీస్తు వారు ఇక్కడ మాట్లాడుతున్నారు. ఒకసారి ఇందులో ఉన్న ప్రతి పదాన్ని కూడా మనం జాగ్రత్తగా ఆలోచిద్దాం. పరలోక రాజ్యము అంటే సంఘము. ఆ సంఘానికి పెద్ద ఎవరో? పాస్టర్, సంఘ కాపరి. సంఘ కాపరి ఎలా ఉండాలి అంటే, విశ్వాసులు ఎంతమంది ఉన్నారు, వాళ్ళలో ఎంతమంది మంచిగా ఉంటున్నారు, ఎంతమంది దేవుడి దగ్గర నుండి తప్పిపోయారు, ఆ తప్పిపోయిన వాళ్ళనే మరలా తిరిగి దేవుడి దగ్గరికి తీసుకురావడం అనేది ఆ పాస్టర్ యొక్క, ఆ సంఘ కాపరి యొక్క ముఖ్యమైన బాధ్యత అని ఇక్కడ యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. పోయిన వారం మనం మాట్లాడుకున్నాం ముందు వీడియోలో ఏమని, పాస్టర్ అనేవాడికి సంఘం అందరితో కూడా ఒక రిలేషన్షిప్ ఉండాలి. ఏదో కేవలం వాక్యం చెప్పడం కోసం అయితే యూట్యూబ్లో కూడా వాక్యం వినొచ్చు. వాక్యం వినే వాళ్ళకి, వాక్యం చెప్పే వాళ్ళకి ఒక పర్సనల్ కనెక్షన్ ఉండాలి. వాళ్ళు ఎలాంటి వాళ్ళు, వాళ్ళ కుటుంబం ఎలాంటిది, వాళ్ళ కుటుంబ పరిస్థితులు ఎలాంటి, ఎవరు ఎలాంటి వాళ్ళు, వాళ్ళకి ఎలా చెబితే వింటారు, ఆ కుటుంబం గురించి పూర్తిగా తెలిసిన వాడే కాపర్ అవుతాడు. అప్పుడే అతడు జాగ్రత్తలు తీసుకోగలడు. వాక్యం అయితే ఎవరైనా చెప్పి వెళ్ళిపోతారు. ఒక సువార్థికుడైనా, బోధకుడైనా, వేరే ఊరు నుండి వచ్చి వాక్యం చెప్పినోడైనా, వాక్యం ఎవరైనా చెప్పగలుగుతారు. కానీ ఆ కుటుంబం గురించి పూర్తిగా తెలిసిన వాళ్ళే వాళ్ళని ఆత్మీయంలో జీవితాంతం నడిపించగలుగుతారు. ఇవన్నీ కూడా మనం పోయిన వారంలో మాట్లాడుకున్నాం. అసలు పాస్టర్కి వ్యక్తిగత సంబంధమే లేకపోతే ఎవరు దేవుల్లో ఉన్నారు, ఎవరు తప్పిపోయారు, ఇవన్నీ పాస్టర్కి ఎలా తెలుస్తాయి? కాపర్ అనేవాడు ఎప్పుడు కూడా గొర్రెలను లెక్కేస్తూ ఉంటాడు. కాబట్టి ఇన్ని ఉన్నాయి, 1 తప్పిపోయింది, 2 తప్పిపోయింది, నేను వెళ్ళి తీసుకురావాలి, తప్పిపోయేంతసేపు అవుతుంది, ఇప్పుడైతే వెంటనే తీసుకురావచ్చు, ఇవన్నీ కూడా ఆ కాపరి ఆలోచించగలుగుతాడు. అసలు విశ్వాసులు ఎవరో, తాను ఎవరి గురించి బాధ్యత తీసుకోవాలో, ఎవరి గురించి ఆలోచించాలో ఇవే ఆ పాస్టర్కి తెలియకపోతే అతడు సంఘాన్ని ఎలా కాయగలడో, అప్పుడు అది నిజమైన సంఘం ఎలా అవుతుంది, నిజమైన పరలోక రాజ్యం ఎలా అవుతుంది అనేది మనం ఒకసారి ఆలోచించాలి. ఈరోజు కొన్ని సంఘాలు ఉన్నాయి, పాస్టర్కి విశ్వాసుల పేర్లు కూడా తెలియదు, ఎవరు వస్తున్నారో ఎవరు రావట్లేదో కూడా తెలియదు. విశ్వాసులకు కూడా తోటి విశ్వాసుల పేర్లు తెలియదు, ఎవరు వస్తున్నారు సంఘంలోకి, ఎవరు రావట్లేదు ఏమీ తెలియదు. అప్పుడు ఎవరు తప్పిపోయారు, ఏ గొర్రె మరలా తిరిగి వెళ్ళి లోకంలో కలిసిపోయింది, ఎక్కడ వాళ్ళు పాపంలో పడిపోతున్నారు, వాళ్ళని మరలా తిరిగి దేవుడి దగ్గరికి ఎలా తీసుకురావాలి, వాళ్ళు సహవాసంలో దెబ్బతింటున్నారా, ప్రార్థనలో దెబ్బతింటున్నారా, వాక్యంలో దెబ్బతింటున్నారా, అపవాది వాళ్ళని ఎలా ఆట
ఆటంకపరుస్తుంది దేవుడి దగ్గరికి రాకుండా. ఇవన్నీ కూడా ఆలోచించి అందరినీ కూడా దేవుళ్ళు నడిపించేవాడు, అందరినీ ఒక తాటిపైన పెట్టేవాడు మాత్రమే నిజమైన కాపర్ అవుతాడు, నిజమైన పాస్టర్ అవుతాడు అనేది మనం అర్థం చేసుకోవాలి. కొంతమంది అంటూ ఉంటారు, మా పాస్టర్ గారికి అంత సమయం ఎక్కడ ఉంటుందండి, మా చర్చికి కొన్ని వేల మంది వస్తారండి, ఒకవేళ ఏదన్నా ఉంటే అప్పుడప్పుడు డౌట్ సెషన్ ఇంకోటి ఏదోటి పెడతారు, మా ప్రాబ్లం మేము చెప్తే మాకు సమాధానం చెప్తారండి అంటారు. దాన్ని పాస్టర్ అంటారండి, బోధకుడు అంటారు. ఎవరి గురించి అయితే అతడు కేర్ తీసుకుంటున్నాడో వాళ్ళకి మాత్రమే అతడు పాస్టర్ అవుతాడు. మిగిలిన వాళ్ళందరికీ కూడా అతడు కేవలం బోధకుడు అవుతాడు, సువార్థికుడు అవుతాడు. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చెప్పడం అనేది ఒక కుటుంబం సమస్యల్లో ఉన్నప్పుడు ఆదరణ కలిగించడం రెండు ఒకటి కాదు, అది వేరు ఇది వేరు. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, వాక్యం చెప్పడం ఇవన్నీ సువార్థికుడు కూడా చేయగలుగుతాడు. ఆ కుటుంబం గురించి తెలిసి ఆ కుటుంబానికి ఏ సొల్యూషన్ అవసరం, ఎలా చెబితే వాళ్ళు వింటారు, ఏం చెబితే మాత్రమే కాదు ఎలా చెబితే వాళ్ళు వింటారు అనేది ఒక కాపరికి మాత్రమే తెలిసిద్ది. కాబట్టి అలాంటి కాపర్లు మనకు కావాలి అనేది కూడా మనం ఆలోచించాలి. తప్పిపోయింది గొర్రె కాపరి దగ్గరికి రాలేదు, కాపరే గొర్రెను వెతుక్కుంటే వెళ్ళాలి. ఎప్పుడు వెళ్ళగలడో కాపరి గొర్రెను వెతుక్కుంటా, అది నా గొర్రె, నా నుండి తప్పిపోయింది, నేను ఎలాగోలా దాన్ని మరలా దేవుళ్ళో తీసుకురావాలి, లోకంలో కలిసిపోయింది, ఎలా ఆలోచించినప్పుడే అతడు దాన్ని తిరిగి తీసుకురాగలడో. అసలు ఏ గొర్రె తప్పిపోయిందో కూడా తెలియకుండా వాళ్ళు వచ్చే సమస్య నా దగ్గర పెడితే అప్పుడు మాత్రమే నా సొల్యూషన్ చెప్తానులే అనుకుంటే అతడు నిజమైన కాపర్ అవడు, అది నిజమైన సంఘం అవదు. ఇది మనం ఆలోచించాలి. అప్పుడు బయట వాళ్ళు హేళన చేస్తూ ఉంటారు కదా, మతం మాదులాళ్ళు గొర్రెలని. చెడ్డ కాపరిని ఫాలో అయ్యే గొర్రెలతో మనం సమానం అయిపోతాం. బైబిల్ అలా చెప్పట్లా. నిజమైన కాపరి, యేసుక్రీస్తు వారి లక్షణాలు కలిగిన కాపరిని మనం ఫాలో అవ్వాలి అనేది బైబిల్ చెప్తుంది. కాపరి మంచివాడైతే గొర్రెలన్నీ కూడా మంచిగా ఉంటాయి, పరలోకానికి వెళ్తాయి. కాపరి చెడ్డవాడైతే అతడు ఎక్కడికి నడిపిస్తాడు, లోయలోకో నరకోలోకో నడిపిస్తాడు మిగతా వాళ్ళందరినీ కూడా. కాపరి చెడ్డవాడైతే మరలా ఒకసారి చదువుకుంటూ వెళ్దాం. యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారో, మీలో ఏ మనుష్యునికైనను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరుకు వరకు దానిని వెదక వెళ్ళడా. 99 ఎందుకు వదిలిపెడుతున్నాడు? వాటి మీద ప్రేమ లేదా అంటే ఉంది, కాకపోతే ఆ 99కి కంచి ఉంటుంది, ఒకదానికొకటి సహాయంగా ఉంటాయి, అవి ఒక దగ్గరే ఉంటాయి. ఏదైతే తప్పిపోయిందో దాని మీద ప్రస్తుతానికి ఎక్కువ ప్రేమ చూపించకపోతే అది మరలా తిరిగి రాదు. దాన్ని వెతకడానికి వెళ్ళకపోతే అది మరలా తిరిగి రాదు. 99ని విడిచిపెట్టి ఒక దగ్గరికి వెళ్ళాలి అంటే ఏదో పోతే పోయిందిలే, ఇవి ఉన్నాయి కదా అని చెప్పి కాంప్రమైజ్ అవ్వమని చెప్పట్లా దేవుడు. ఏ ఒక్కరూ కూడా లోకంలో కలిసిపోకుండా ఉండడానికి మీ శక్తి మేరకు మీరు ప్రయత్నించండి అనేది ఈ మాటలో దేవుడు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కొంతమంది ఉన్నారు కదా, సర్లే కానుకలు వస్తున్నాయి కదా సర్లే అని చెప్పేసి సేవకులు అక్కడతో ఆగిపోకూడదు. ఎవరైతే తప్పిపోతున్నారో, లోకంలో కలిసిపోతున్నారో వాళ్ళని తిరిగి తీసుకొచ్చి మరలా దేవుడి దగ్గర పెట్టాల్సిన బాధ్యత కంపల్సరీగా సేవకుడికి ఉంటుంది అనే విషయాలు మనం గమనించాలి. ఈ రోజు సేవకులు 2 రకాలుగా అయిపోతున్నారు. తమ దగ్గరికి ఒక 20 మంది 30 మంది వస్తే వచ్చే కానుకలు సరిపోతున్నాయి కదా అని చెప్పేసి మంచిగా వాళ్ళకి వాక్యం చెప్పట్లేదు, ఇంకా వేరే వాళ్ళను కూడా రక్షించాలి, దాన్ని విస్తరించాలి అనే ఆలోచన ఉండట్లేదు. లేదా రెండో రకం ఎలా అయిపోతున్నారంటే కేవలం జనాలను విస్తరించాలి అనే ఒకే ఒక కోరికతో వాక్యాన్ని తప్పుదోవ పట్టించేస్తున్నారు. వాక్యాన్ని తప్పు చెప్పి మంచి వాక్యం చెబితే ఈ జనాలు నా చర్చికి రారేమో అనుకుని ఆ వాక్యాన్ని మార్చేసి ఏవైతే ఖండించే ఉంటుందో, తప్పు చేసినప్పుడు గద్దించే ఉంటాయో అలాంటి వాక్యాలు చెప్పకుండా కేవలం ప్రజల కోసం వాక్యాన్ని పక్కన పెట్టేసే వాళ్ళు ఉన్నారు. ప్రజలు తక్కువ వచ్చినా పర్లేదు కానుకలు వస్తున్నాయి కదా అని చెప్పి వాక్యాన్ని పక్కన పెట్టేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మంచి కాపర్లు కాదు, వీళ్ళు మంచి కాపర్లు కాదు. మంచి కాపరి లక్షణాలు ఎలా ఉంటాయంటే 99 మంది ఉన్నా కానీ ఎవరు లోకంలో కలిసిపోతున్నారా అని ఎప్పుడు కూడా పరీక్షించుకుంటా, ఎప్పుడు కూడా లెక్కేస్తా, ఎవరున్నారు ఎవరు లేరు, ఎవరు ఎలా పాపలో పడిపోతున్నారు, ఎవరు ఎక్కడ పాపలో పడిపోతున్నారు, యవనస్తులు ఎక్కడ పాపలో పడిపోతున్నారు, ముసలి వాళ్ళు ఎక్కడ పాపలో పడిపోతున్నారు, జాబులకి వెళ్ళే వాళ్ళు ఎక్కడ పాపలో పడిపోతున్నారు, వాళ్ళ కుటుంబ పరిస్థితులు, వాళ్ళ పరిస్థితులు, వాళ్ళు ఎలా ఆలోచిస్తారు అన్నీ తెలుసుకొని ఎలాగోలా వాళ్ళని తీసుకొచ్చి దేవునిలో నిలబెట్టేవాడు కాపరవుతాడు, నిజమైన కాపరవుతాడు. ఇవన్నీ ఉండాలి పరలోక రాజ్యానికి, సంఘానికి ఇవన్నీ కూడా ఉండాలి అని యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. యేసుక్రీస్తు వారు అన్ని సంఘాలకి కూడా కలిపి కాపరి, ఆయన సంఘం మొత్తానికి తల. అయితే ఆయన బాధ్యతను ఎవరికి అప్పగించాడు? ఇప్పుడున్న సేవకులకు అప్పగించాడు. పేతురుతో చెప్తాడు కదా, నా గొర్రెలను నువ్వు కాయి, నా గొర్రెలను నువ్వు మేపు అని చెప్పి ఆయన కాపరి. ఆ పనిని ఆయన ఎవరికి అప్పచెప్పాడు? ఈరోజు సేవకులకి, పాస్టర్లకు అప్పచెప్పాడు. ఆ పని మనం చేసామనుకోండి, మంచిగా మంచి సేవకుడు వలె ఉంటాం, పరలోకానికి వెళ్తాం, మనతో పాటు అనేక మందిని పరలోకానికి తీసుకెళ్ళిన వాళ్ళు అవుతాం. ఒకవేళ ఆ పని మనం సరిగ్గా చేయలేదు అనుకోండి, మనం నరకానికి వెళ్ళటమే కాదు, మనతో పాటు అనేక మందిని అనవసరంగా నరకానికి తీసుకెళ్ళిన వాళ్ళు అవుతాం. అలాంటప్పుడు అసలు స్టార్ట్ చేయకుండా ఉంటేనే మంచిది అనేది కూడా మనం ఆలోచించాలి. ఆ ఒకటి దొరికిన తర్వాత ఎలా ఉంటాడంట ఆ కాపరి?
అది దొరికినప్పుడు సంతోషముతో దాన్ని భుజముల మీద వేసుకుని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగువారిని పిలిచి, మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె దొరికినది అని వారితో చెప్పును కదా. అది దొరికినప్పుడు ఎంత ఆనందపడతాడో. కానుకలు వచ్చినప్పుడు కాదు, ఇదిగో మీ వాక్యం విని నేను ఈ పాపం నుండి దూరం అయ్యానండి, మీరు నాకు చెప్పిన సొల్యూషన్ ఫాలో అయ్యి నేను దేవుడికి మరింత దగ్గర అయ్యాను, లోకానికి దూరం అయ్యానని ఎప్పుడైతే చెప్తారో ఒక విశ్వాసి, అది నిజమైన సంతోషం. అలాంటి సంతోషం కోసం సంఘం ఎదురు చూడాలి. అటువలే మారు మనస్సు అక్కరలేని 99 నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. సంఘంలో ఎప్పుడు కూడా ఎవరు తప్పిపోతున్నారు, వాళ్ళని మరలా తిరిగి ఎలా తీసుకురావాలి, ఇవన్నీ కూడా ఎప్పుడైతే ఆలోచిస్తుందో సంఘం, అప్పుడు మాత్రమే ఆ సంఘం మంచి ఆదర్శవంతమైన మాదిరికరమైన పరిపూర్ణ సంఘంగా ఉంటుంది. ఇది కేవలం పాస్టర్ బాధ్యత మాత్రమే కాదండి, విశ్వాసుల బాధ్యత కూడా. కొన్ని సంఘాలు ఉంటాయి, పక్క విశ్వాసి పేరు వీళ్ళకి తెలీదు, అదే వీధిలో ఉంటారు, ఆ వీధిలో ఉండే వాళ్ళ పేరు వీళ్ళ పేరు తెలీదు, కానీ ఇద్దరు కలిసి ఒకటే చర్చికి వెళ్తూ ఉంటారు. ఒక కుటుంబంలో ఎలా అయితే అనేక మంది కలిసి ఉంటారో సంఘం కూడా అలాగే కలిసి ఉండాలి. సంఘంలో ఎవరైనా డాక్టర్ ఉన్నాడు అనుకో, మిగతా వాళ్ళు ఎవరికన్నా బాగోపోతే అతడు హెల్ప్ చేయగలగాలి. సంఘంలో బాగా డబ్బున్న వాళ్ళు ఎవరు ఉన్నారనుకో, అదే సంఘంలో ఉన్న పేదవాళ్ళకి, ఆహారం తినడానికి కూడా లేని వాళ్ళకి సహాయం చేయగలగాలి. ఒక సంఘంలో ఉన్న వ్యక్తి అదే సంఘంలో ఉన్న ఇంకో వ్యక్తికి తోడుగా ఉండాలి. ఒక విశ్వాసికి ఆరోగ్యం బాగాలేదనుకో, మిగతా వాళ్ళు అతన్ని ఆదరించగలిగేలా ఉండాలి, అతన్ని సపోర్ట్ చేయగలిగేలా ఉండాలి. ఆ సంఘం అంతా అలా కలిసి ఉన్నప్పుడే ఒక పరిశుద్ధత ఉంటుంది, ఒక మాదిరి తత్వం ఉంటుంది. ఇదంతా కూడా యూట్యూబ్లో సాధ్యం కాదండి, కేవలం వాక్యం చెప్పడం వల్ల సాధ్యం కాదు. ఇదంతా కూడా ఆఫ్లైన్లో మన ఇంటి దగ్గర, మన వీధిలో, మన చర్చి దగ్గర ఎక్కడైతే అందరం కలిసి ఒక చోట సంఘంగా కూడుకుంటున్నామో అక్కడ ఇవన్నీ కూడా జరగాలి. అవి ఎప్పుడైతే అలా జరుగుతాయో అప్పుడు మాత్రమే మనం నిజమైన పరిశుద్ధతలో ఉంటాము అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సహవాసం లోపిస్తుంది ఈ మధ్య సంఘాల్లో. సంఘాలు ఎందుకో సంఘాలకు తెలియట్లేదు, పాస్టర్లు ఎందుకో పాస్టర్లకు తెలియట్లేదు, విశ్వాసాలు ఎందుకో విశ్వాసాలు తెలియట్లేదు, ఎవరికి కూడా అసలు బైబిల్లో ఏముందో తెలియట్లేదు, ఏదో వెళ్తున్నామా వస్తున్నామా అన్నట్టు ఉన్నారు. అవి నిజమైన సంఘాలు అవ్వవు. సున్నం కొట్టిన సమాధులు అంటాడు కదా యేసుక్రీస్తు వారు, అట్లా పైకి మాత్రమే ఆర్భాటంగా కనబడతాయి కానీ అవి నిజమైన సంఘాలు కాదు. ఎవరన్నా ఇద్దరు ముగ్గురు అన్నా కానీ ఒక దగ్గర ఉండి ఈ లక్షణాలు కలిగి ఉన్నారు అంటే వాళ్ళని నిజమైన సంఘం అని మనం పిలవాలి అనేది కూడా మనం గమనించాలి. ఎప్పుడైనా కానీ ఇలా మంచి సేవకులు, మంచి విశ్వాసులు, మంచి సంఘం ఎప్పుడు వస్తుంది బయటికి సొసైటీలోకి? ఎప్పుడంటే అందరూ కూడా వాక్యాన్ని నేర్చుకున్నప్పుడు, ఆ వాక్య ప్రకారంగా నడిచినప్పుడు. బైబిల్లో ఏముందో కూడా తెలియని ఈరోజు క్రైస్తవులు ఉన్నారంటే అసలు వాళ్ళని సంఘ సభ్యులు, సంఘము, చర్చు అని పిలవడమే అనవసరం. అనవసరంగా మంచి పేరుని తీసుకెళ్లి వాళ్ళకి పెట్టి దేవుడి నామాన్ని మనమే అవమానపరుస్తున్నాం అనేది మనం గమనించాలి. ఈ గొర్రెలు, ఈ గొర్రెల కాపరి, ఈ భాష ఎవరికన్నా అర్థం కాదేమో అని యేసుక్రీస్తు వారు ఇలాంటిదే మరలా ఇంకొక ఉపమానం చెప్తున్నాడు. ఏంటది? ఏ స్త్రీకైనను 10 వెండి నాణెములు ఉండగా వాటిలో ఒక నాణెము పోగొట్టుకుంటే ఆమె దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకునంత వరకు జాగ్రత్తగా వెతకదా? అది దొరికినప్పుడు తన చెలికత్తెలను పొరుగువారిని పిలిచి నాతో కూడా సంతోషించుడి, నేను పోగొట్టుకొని నాణెము దొరికినది అని వారితో చెప్పును కదా. అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను అనెను. మీ దగ్గర 10 బంగారు వస్తువులు ఉన్నాయి, వాటిలో ఒకటి పోయినా కానీ ఎంత కంగారు పడి దాన్ని ఎతుకుతూ ఉంటారు. దాని ఉద్దేశం మిగతా 9 బంగారు వస్తువులు మీ దగ్గర ఉన్నా కానీ వాటి మీద ప్రేమ తగ్గిపోయిందనా? కాదు, తప్పిపోయింది దొరకాలి అనే ఆశ. ఆ తప్పిపోయినది దొరికినప్పుడు ఎవరైతే దేవుడి దగ్గర నుండి దూరమైన వాడు మరలా దేవుడి దగ్గరికి వస్తాడో అప్పుడు ఆ పరలోకంలో సంతోషం ఎలా ఉంటుందంటే, మారు మనస్సు అవసరం లేని, అంటే నీతిమంతులు ఆల్రెడీ ఏ తప్పు చేయకుండా ఉన్నవాళ్ళు, అలాంటి వాళ్ళు ఉంటారు అనుకోండి, అది పక్కన పెడదాం. ఎవరన్నా నీతిమంతులు ఉన్నా కానీ వాళ్ళ ఎడల కలిగే సంతోషం కంటే తెలియక లోకంలో కలిసిపోయి లోకంలో కష్టాలు అనుభవించి దాన్ని గుర్తించి ఇది పాపము, నరకానికి తీసుకెళ్లే మార్గము అని గుర్తించి ఎవరైతే తిరిగి దేవుడి దగ్గరికి వస్తారో వాళ్ళ విషయమై పరలోకంలో ఎక్కువ సంతోషం కలిగిద్ది, వాళ్ళ విషయమై సంఘంలో ఎక్కువ సంతోషం కలగాలి. అప్పుడే అది నిజమైన సంఘం అవుతుంది. ఈరోజు సంఘంలో 10 సాక్ష్యాలు చెప్తే 9 సాక్ష్యాలు దేవుడు నన్ను అలా రక్షించాడు, దేవుడు నన్ను ఇలా రక్షించాడు, దేవుడు నన్ను అలా రక్షించాడు. అంతేగాని యాక్చువల్గా 9 ఏముండాలో తెలుసా? అక్కడ తప్పిపోయి నేను ఇక్కడ దేవుడి దగ్గరికి వచ్చా, ఇలా తప్పిపోయి నేను ఇలా దేవుడి దగ్గరికి వచ్చా. అంతకుముందు ఇతడు చర్చకు వస్తూ ఉండేవాడు కాదు, ఇప్పుడు వస్తున్నాడు. అంతకుముందు వాక్యం అర్థమయ్యేది కాదు, ఇప్పుడు అర్థమవుతుంది. ఇలాంటివి 9 ఉండాలి. ఇది మనం ఆలోచించాలి. పాస్టర్ కాదండి, విశ్వాసులు ఎలా ఉండాలి అంటే ఎప్పుడు కూడా దేవుడి వాక్యానికి, దేవుడికి అతుక్కుని ఉండాలి. యోహాను సువార్త 15వ అధ్యాయం ఒకసారి చూడండి అందరూ కూడా. 1వ వచనం, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలో నుండి పనికిరాని తీగలను
తీసివేయును. మనం ఎప్పుడు కూడా దేవుడికి అతుక్కుని ఉండాలి. దేవుణ్ణి వేరుగా పెట్టుకొని మనం ఎదుగుతూ ఉండాలి. ఎవరైతే ఫలించట్లేదో, ఎవరిలో అయితే దేవుడి లక్షణాలు, బైబిల్లో ఉన్న లక్షణాలు కనబడట్లేదో అప్పుడు మనం నరకానికి వెళ్ళిపోతాం. కాబట్టి ఎప్పుడు కూడా ఫలిస్తూ ఉండాలి. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేను నిలిచి ఉందును. మనం దేవుడి ఆజ్ఞల ప్రకారంగా నడుస్తూ ఉంటే దేవుడు మనకు తోడుగా ఉంటాడు. మనం దేవుడి యందు ఉంటే దేవుడు మన యందు ఉంటాడు. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరును ఫలింపరో. దేవుడి ఆజ్ఞలు పాటించకుండా దేవుడి ఆశీర్వాదం నాకు కావాలి అనుకుంటే అవదో. మనం దేవుడి ఆజ్ఞలు పాటిస్తూ ఉంటేనే, మనం నిజమైన సంఘ విశ్వాసులుగా బ్రతుకుతూ ఉంటేనే దేవుడి ఆశీర్వాదాలు మనకు వస్తాయి. నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేదిష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. దేవుడి యందు మనం ఉండి ఆయన మాటల్ని మన హృదయంలో ఉంచుకొని వాటి ప్రకారంగా మనం ప్రవర్తిస్తే మీకు ఏది కావాలంటే అది అడగండి, మీకు ఏది ఇష్టమో అడగండి, అది నేను చేస్తాను, మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అని చెప్తున్నాడు యేసుక్రీస్తు వారు. కాకపోతే ముందేంటి, బైబిల్లో చెప్పిన లక్షణాలు, ఒక విశ్వాసకి ఎటువంటి లక్షణాలు ఉండాలి, ఒక సంఘానికి ఎటువంటి లక్షణాలు ఉండాలి, ఈ మాటలు మనలో ఫలిస్తే, దేవుడు చెప్పిన మాటల్ని మనం ఆచరిస్తే అప్పుడు మనకేం కావాలంటే అది దేవుడు ఇస్తాడంట. మీరు అడగండి, మీ ఇష్టం వచ్చింది అడగండి, నేను ఆశీర్వదిస్తా, కాకపోతే ముందు మీరు మంచిగా నడుచుకోండి అని వాక్యం చెప్తుంది. మనం వాక్యంలో ఉన్నదాని ప్రకారంగా పాటించకుండా నన్ను ఆశీర్వదించు, ఎలా ఆశీర్వదించు, అలా ఆశీర్వదించు, ఇవన్నీ కూడా మనం దేవుడిని అడుగుతున్నాం అంటే వాక్యంలో ఉన్నది మనం అసలు గమనిస్తున్నామా? దేవుడు ఏం చెప్తున్నాడు? ముందు మీరు రాజ్యాన్ని వెతకండి, ముందు మీరు నీతిని వెతకండి, ఆ తర్వాత మీకు కావాల్సినవి మీకు అనుగ్రహింపబడతాయి అని చెప్తుంది. అవేవి పట్టించుకోకుండా ముందు మనం ఈ లోకానుసారమైనవి దేవుణ్ణి అడుగుతూ ఉంటే మనం ఎలా ఆశీర్వదింపబడతాం చెప్పండి? అసలు దేవుడు మనకి విధించిన ఆజ్ఞలన్నీ చాలా తక్కువ, గుర్తుంచుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటాయి. కేవలం 10. ఆ 10 ఆజ్ఞలు కూడా మనం పాటించలేకపోతే ఎందుకు చెప్పండి? 10 ఆజ్ఞలు ఒకసారి గుర్తు చేసుకుందాం, అపవాది మనల్ని ఎలా వాటి నుండి డైవర్ట్ చేస్తుందో కూడా ఆలోచిద్దాం. 10 ఆజ్ఞలు అందరూ ఏదో పైపైన చదువుకుంటున్నారు కానీ కొంచెం లోతుకెళ్ళి ఆలోచించట్లా. 10 ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ ఏంటి? నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు అన్నాడు దేవుడు. ఈ రోజు మనందరికీ దేవుడు ఎవరో? యేసుక్రీస్తు అనుకుంటున్నారా మీరు? అందరూ కూడా డబ్బుని దేవుడిగా పూజిస్తున్నారు. డబ్బు కావాలి అని ఏదేదో ప్రయత్నాలు చేస్తున్నారు. బైబిల్లో కూడా మీరు దేవునికి సిరికిని దాసులుగా ఉండనేరరు అని బైబిలే డబ్బుని దేవుడితో కంపేర్ చేస్తుంది. అంటే మనుషులు ఈ రోజు దేవుడిని వదిలేసి డబ్బునే దైవంగా ఎలా పూజిస్తున్నారు అనేది మనకు అర్థం అవ్వాలి. దేవుడికి ప్రార్థన చేయాలి. రోజులో ఎన్నిసార్లు దేవుడికి మనం ప్రార్థన చేస్తున్నాం? రోజులో ఎన్నిసార్లు డబ్బుకి, ధనానికి మనం ప్రార్థన చేస్తున్నాం చెప్పండి? ఎన్నిసార్లు నాకు ఈ డబ్బు కావాలి, ఆ డబ్బు కావాలి, ఇలా కావాలి, అలా కావాలి, ఎన్నిసార్లు తలుచుకుంటున్నాం మనం? దేవుడిని ఎక్కువ తలుచుకుంటున్నామా? డబ్బుని ఎక్కువ తలుచుకుంటున్నామా? డబ్బుని ఎక్కువ తలుచుకుంటున్నాము అంటే మనకి దేవుడు కాదు, డబ్బు. నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదని దేవుడు చెప్పాడు. మనమేమనుకుంటాం? ఆహా దేవుడే కాదంటే విగ్రహాలేమో, వేరే మతాలేమో, ఇట్లా మనం అనుకుంటాం. డబ్బు కూడా ఒక దేవుడే. మనం నిజమైన దేవుడిని వదిలిపెట్టి మనుషులు సృష్టించిన దేవుణ్ణి పూజిస్తున్నాం అనేది కూడా మనం గమనించాలి. అపవాదం అన్ని విషయాల్లో కూడా ఇలా మనుషుల్ని డైవర్ట్ చేస్తుంది. ఆ తర్వాత విగ్రహాలు ఏవైనా కానీ పూజించకూడదని దేవుడు చెప్పాడు. అసలు విగ్రహాలు అంటే ఏంటి? దేవుడి కన్నా మనకి ఏది ఎక్కువైనా కానీ విగ్రహమే. పాతకాలంలో దేవుడి కన్నా ఎక్కువగా మనుషులు కల్పించిన వేరే విగ్రహాలు చూసేవాళ్ళు. ఈ కాలంలో దేవుడి కంటే ఎక్కువగా ఫోన్ చూస్తున్నారు, దేవుడి కంటే ఎక్కువగా టీవీని చూస్తున్నారు. ఫోనే దేవుడు అయిపోయింది, ఫోనే విగ్రహం అయిపోయింది. టీవీయే దేవుడు అయిపోయాడు, టీవీయే విగ్రహం అయిపోయింది. విగ్రహాలు వేటినైనా కానీ పూజించొద్దు అన్నాడు. నాకు నా కుటుంబం కన్నా, నాకు నా భార్య కన్నా, నాకు నా తల్లిదండ్రుల కన్నా నా ఫోనే ఎక్కువ, నా ల్యాప్టాప్ ఎక్కువ, నా టీవీ ఎక్కువ అన్నట్టు వస్తువుల్ని విగ్రహాలుగా చేసుకుని పూజించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కేవలం జాబ్ చేసే వాళ్ళని పక్కన పెట్టింది, జాబ్ ఉండదో ఏముండదో, ఊరికే ఫోన్ వాడతారు, ఊరికే ల్యాప్టాప్ వాడతారు, ఊరికే టీవీ వాడతారు. అవన్నీ కూడా విగ్రహాలే. మరి భార్య కన్నా కూడా ఎక్కువగా ఇంట్లో ఉన్న వస్తువులతో, భర్త కంటే కూడా ఎక్కువగా ఇంట్లో ఉన్న వస్తువులతో మనం సహజీవనం చేస్తున్నామంటే మనకి విగ్రహాలు ఏవి? మన చుట్టూ ఉన్న వస్తువులే మనకి విగ్రహాలుగా చేసింది అపవాది, మార్చేసింది. మనం దాన్ని గుర్తించలేకపోతున్నాం. దేవుడి ఆజ్ఞ అలాగే ఉంది. ఆ ఆజ్ఞకి మనం వేరే ఇంకేదో భావం ఊహించుకుని నిజంగా మనం ఆ ఆజ్ఞని ఎలా అతిక్రమిస్తున్నాం అనేది మర్చిపోతున్నాం. దాని వెనకాల ఉండే భావాన్ని మనం గుర్తించట్లా. నా నామాన్ని వ్యర్థంగా పలకకూడదు అని దేవుడు చెప్పాడు. ఈ రోజు పలికేదంతా అదే కనబడుతుంది. యూట్యూబ్లో అంతా కూడా, లేదా సంఘాలన్నింటిలో కూడా 100 సంఘాలు ఉంటే ఏదో 2
2-3 సంఘాలు మాత్రమే మంచిగా ఉంటున్నాయి, మిగిలిన అన్ని సంఘాల్లో కూడా ఈ లోకం కోసమే దేవుణ్ణి నమ్ముకునేవాళ్ళు దేవుడా అని ప్రార్థన చేస్తారు, ఈ లోకం కోసమే ప్రార్థన చేస్తారు, వ్యర్థమైన వాటి కోసం ప్రార్థన చేస్తారు, మళ్ళీ ఈ డబ్బు గురించి, ఇల్లు గురించి, ఫోన్ గురించి, టీవీల గురించి, వీటి గురించే ప్రార్థన చేస్తారు. అదంతా కూడా వ్యర్థంగా దేవుని నామాన్ని ఉచ్చరించడమే. పరలోకానికి ఉపయోగపడే విషయాలు, మనం పరలోకానికి వెళ్ళాలి అనే దానికి సంబంధించిన విషయాలు, ఆత్మ సంబంధమైన విషయాల కోసం మనం దేవుడి పేరు పలికితే అది కరెక్టో, దానికోసం కాకుండా వేరే దానికోసం మనం దేవుడి పేరు పలుకుతున్నాం అంటే అది వ్యర్థంగా దేవుడి నామాన్ని ఉచ్చరింపడమే అనేది మీరు గుర్తుపెట్టుకోండి. 7 రోజులకు ఒకసారి నా గురించి జ్ఞాపకం తెచ్చుకోవడానికి విశ్రాంతి దినాన్ని ఫాలో అవ్వండి అన్నాడు. అంటే ఏంటి? వారంలో ఒక్కరోజైనా దేవుడి కోసం మనం కేటాయించాలి. వారంలో ఒక్కరోజు దేవుడి కోసం మనం కేటాయిస్తున్నాం చెప్పండి. అబ్బే అనుకుంటారు జనాలు, మేము చర్చికి వెళ్తున్నాం కదా అని. చర్చి అంతా రోజంతా జరుగుతుందా? జరగట్లా. 1-2 గంటలు. ఆ 1-2 గంటల్లో కూడా మనం వెళ్ళేది కేవలం వాక్యానికి. మహా అయితే ఒక గంట సేపు వెళ్తాం. ఆ గంట సేపు కూడా చెప్పేది వింటామా? వినం. అక్కడ కూడా వాక్యాన్ని పరిశీలించాం. దేవుడిని నన్ను ఆశీర్వదించాలని ప్రార్థన చేసుకుంటాం, వెనక్కి వచ్చేస్తాం. ఒక రోజంతా కూడా దేవుడి గురించి గుర్తు చేసుకోవడం అంటే అది కాదండి. రోజంతా కూడా దేవుడి గురించి ఆలోచించడం అంటే ఈ వారం అంతా నేను ఏం చేశాను, ఏ తప్పులు చేశాను, ఏ మంచి కార్యాలు చేశాను, ఇంకా ఎలా దేవునిలో అభివృద్ధి చెందాలి, ఏదైనా తప్పు చేస్తే దేవుడి దగ్గర ఎలా పశ్చాత్తాపపడాలి, వాక్యంలో ఏవి నేర్చుకుని వేటి ప్రకారంగా నేను ఫాలో అవ్వాలి, ఎంతమంది విశ్వాసుల జీవితాలు నేను జ్ఞాపకం చేసుకోవాలి, అలా నా జీవితం ఉండాలని నేను ఎలా ప్రయత్నించాలి, తప్పు చేసిన వాళ్ళ జీవితంలాగా నా జీవితం ఉండకూడదంటే నేను ఎలా ఉండాలి, నా కుటుంబాన్ని దేవునిలో పెంచాలంటే నేను ఏం చేయాలి, ఇవన్నీ గొప్ప గొప్ప విషయాలు ఆలోచించడానికి వారానికి ఒక రోజు వీటి కోసమే కేటాయించాలి అని దేవుడు చెప్పాడు. వారానికి ఒక రోజు కాదు కదా, ఆ ఒక్క రోజులో 2-3 గంటలు కూడా మనం దీనికోసం కేటాయించట్లా. ఆ వెళ్ళిన గంట సేపు చర్చిలో కూడా మిగతా 6 రోజుల్లో నాకు డబ్బు కావాలి, ఆలోచన కావాలి, ఇల్లు కావాలి, అవి కావాలి, ఈ కావాలని అదే దేవుడి గురించి అడుగుతున్నామే కానీ అసలు బైబిల్ గురించి, దేవుడి లక్షణాల గురించి ఒక రోజు కాదు కదా, ఒక గంట కూడా ఆలోచించని క్రైస్తవులు 90% మంది ఉన్నారు ఈరోజు క్రైస్తవ్యంలో. దేవుడే చెప్పాడు కదా, పరలోకం వెళ్ళాలని చాలా మంది అనుకుంటారు, కానీ వెళ్ళేవాళ్ళు కేవలం 1-2 మాత్రమే. అది చాలా ఇరుకైన మార్గం, దాన్ని కనుగొనే వాళ్ళే చాలా తక్కువ మంది ఉంటారని దేవుడే చెప్పాడు కదా. అట్లాగే జరుగుతుంది ఈరోజు ప్రపంచంలో కూడా అనే విషయాన్ని మనం గమనించాలి. ఒక్కరోజన్నా దేవుడికి కేటాయించమంటే 6 రోజులు కూడా విగ్రహాలైన డబ్బు కోసమో మిగతా వాటి కోసం మనం కేటాయిస్తున్నాం, కానీ ఒక్కరోజైనా దేవుడి కోసం కేటాయిస్తున్నామా? రోజులో ఒక గంట అయినా దేవుడి కోసం మనం కేటాయిస్తున్నామా అనేది మనల్ని మనం క్వశ్చన్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా లోకానికి వ్యతిరేకంగా ఉండడం అంటే ఇవేనండి. లోకంలో కలిసిపోయి ఉండడం అంటే అందరూ ఎలా ఉంటారో అలాగ ఉండడమే. అందరూ ఏమంటారు, ఆదివారం వస్తారు, ఒక గంట ఉంటారు, ప్రార్థన చేసుకుంటారు, వెళ్ళిపోతారు, కానికేస్తారు, వెళ్ళిపోతారు. మిగతా వాళ్ళు కూడా అలాగే ఉంటారు, మిగతా 6 రోజులు అలాగే ఉంటారు. లోకంలో కలిసిపోయి బతకడం అంటే అది. లోకానికి వేరుగా బతకడం అంటే ప్రతి విషయంలోనూ లోకానికి వేరుగా బతకడం, ప్రతి విషయంలోనూ దేవుడి ఆలోచనలు తగ్గట్టుగా బతకడం, ప్రతి విషయంలోనూ వాక్యం ఏం చెప్తుందా అని ఆలోచించి బతకడం, ప్రతి విషయంలోనూ ఆత్మ సంబంధంగా ఆలోచించడం. ఇది లోకానికి వేరుగా బతకడం అంటే. లోకానికి వేరుగా బతకకుండా లోకంలో కలిసిపోతూ అందరూ అలాగే ఉన్నారు కదా అదే కరెక్ట్ అనుకుంటే అందరితో పాటు మనం కూడా నరకానికి వెళ్ళిపోతాం. ఇది మనం ఆలోచించాలి. పరలోకానికి వెళ్ళాలి అనుకునే వాళ్ళు ముఖ్యంగా ఆలోచించాలి. మాకు పరలోకం అవసరం లేదు, భూమి మీద బాగుంటే చాలు, తర్వాత నరకానికి వెళ్ళిపోయినా పర్లేదు అనుకుంటే ఇవేం అవసరం లేదు, ఎట్లా పడితే అట్లా ఉండొచ్చు, ఎట్లా ఉన్నా కానీ నరకానికి వెళ్ళిపోతాం. కాబట్టి అసలు చర్చికి రావాల్సిన అవసరతే లేదు, వాక్యం వినాల్సిన అవసరతే లేదు. దేవుడి గురించి చెప్పిన ప్రతి ఆజ్ఞలోనూ మనం దేవుడిని మీరుతున్నాం, దేవుడిని అర్థం చేసుకోలేకపోతున్నాం, దేవుడి మనసును గుర్తించలేకపోతున్నాం. పోనీ మనుషుల గురించి చెప్పిందన్నా మనం పాటిస్తున్నామా అంటే తల్లిదండ్రులను గౌరవించమని చెప్పాడు, వ్యభిచారం చేయొద్దన్నాడు, నరహత్యలు చేయొద్దన్నాడు, దొంగతనాలు చేయొద్దన్నాడు. ఇవన్నీ మనం ఏమైనా ఆలోచిస్తున్నామా? పొరుగు వారిది ఆశించొద్దన్నాడు. ఇవన్నీ మనం ఆలోచిస్తున్నామా? పొద్దున్న లెగిస్తే మన ఫోన్లో అపవాది మనకు చూపించే అన్నీ అవే. ఏ వీడియో చూసినా ఎవరో ఒకరి మీద ద్వేషం వస్తుంది. ఏ వీడియో చూసినా ఆ వీడియోలో వాళ్ళ దగ్గర ఉన్నది నాకు కూడా కావాలి కదా అని పొరుగు వాడిది ఆశించేలాగా మనకు అనిపిస్తుంది. ఏ వీడియో చూసినా మోహపు చూపు అనే ఆలోచన మనలోకి వచ్చేస్తుంది. అంటే వ్యభిచారానికి అది దారితీస్తుంది. ఏవైతే దేవుడు వద్దన్నాడో అవే ప్రతిరోజు మనకి చూపిస్తుంది అపవాది. మనం వాటిని గుర్తించలేకపోతున్నాం, అలవాటు పడిపోయాం. మనలోకి ఆ చెడు లక్షణాలు మనకి తెలియకుండా ప్రవేశించేశాయి అనేది మనం గమనించాలి. తల్లిదండ్రుల కన్నా కూడా ఫోన్నే ఎక్కువగా చూసే పిల్లలు ఎంతమంది లేరు చెప్పండి? గౌరవించేది లేదు. వ్యభిచారానికి సంబంధించిన ఆలోచనలు ఎన్నో వచ్చేస్తున్నాయి. ఒక పక్కన చర్చికి తీసుకెళ్తారు పిల్లల తల్లిదండ్రులు, ఇంటికి వెళ్ళిన తర్వాత ఫోన్ ఇచ్చేస్తారు. ఆ ఫోన్లో ఏ రీల్ చూసినా, ఏ వీడియో చూసినా కానీ వ్యభిచారాన్ని ప్రేరేపించేవి, ఎదుటి వాడి దగ్గర ఉన్నది నాకు కూడా కావాలి అని పొరుగు వాడిది ఆశించేదాన్ని ప్రేరేపించేవి, దొంగతనాన్ని ప్రేరేపించేవి అని మనకు అర్థం అవ్వాలి. దొంగతనాలు ఈ మధ్య ఏం జరగట్లేదు కదండి అనుకోకండి. దొంగతనాలు రూపం మార్చుకున్నాయి. మన ఫోన్లో ప్రతిదానికి మనం పాస్వర్డ్ ఎందుకు పెట్టుకుంటున్నామంటే ఎప్పుడు ఎవరు డబ్బులు దొంగలించేస్తాడని భయం. వాట్సాప్లో ఏవేవో లింకులు పంపిస్తారు, ఆ లింక్ మీద క్లిక్ చేయగానే మన ఫోన్లో ఏవేవో ఇన్స్టాల్ అయిపోతాయి, మన ఫోన్లో ఏవేవో డౌన్లోడ్ అయిపోతాయి, బ్యాంకులో ఉన్న డబ్బులన్నీ ఒకసారిగా పోతాయి. ఇదంతా దేనివల్ల? జస్ట్ వాట్సాప్లో ఒక్క క్లిక్, ఒక్క లింక్, మనకి తెలియని ఒకే ఒక్క లింక్ క్లిక్
క్లిక్ చేయడం వల్ల. అట్లాంటిది ఎవరు కూడా చేయకండి. వాట్సాప్లో మీకు తెలియని ఏ లింక్ మీద క్లిక్ చేయొద్దు. తెలిసిన వాళ్ళ దగ్గర మాత్రమే క్లిక్ చేయండి. తెలిసిన వాళ్ళే కూడా క్లిక్ చేయకండి. ఈ మధ్య అదొకటి అయిపోయింది. తెలిసిన వాళ్ళే కూడా ఇప్పుడు నన్ను ఎవరైనా మోసం చేస్తున్నారు. నా వాట్సాప్లో నాకు తెలియకుండా నా వాట్సాప్లో ఉండే కాంటాక్ట్లు అన్నిటికీ ఎవరో ఒకరికి మెసేజ్ వెళ్ళిపోతుంది. ఎవడో ఒకటి నేనే పంపించాను కదా అని దాని మీద క్లిక్ చేస్తున్నాడు. క్లిక్ చేయగానే వాడు దాంట్లో ఏదో ఇన్స్టాల్ అయిపోతుంది. వాడు డబ్బులన్నీ కూడా పోతున్నాయి. ఇదంతా కూడా ఎందుకు జరుగుతుంది? దొంగతనాలు ఎక్కువైపోయాయి. మనకి తెలియకుండా ఎక్కువైపోయాయి. మనకి తెలిసిన వాళ్ళ దగ్గర కూడా వాళ్ళకే తెలియకుండా వాళ్ళు మన ద్వారా దొంగిలింపబడుతున్నారు. అంటే ఇదంతా కూడా దేనివల్ల అంటే దొంగతనాలు ఇప్పుడు బాగా ఎక్కువైపోయాయి. జస్ట్ రూపం మార్చుకొని అంతే. అవి చేసే వాళ్ళే జాబులు అన్నట్టుగా ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. తల్లిదండ్రులు చర్చికి వెళ్తారు. పిల్లోడు ఏం చేస్తున్నాడో తెలియదు, వాళ్ళకి ఇంట్లో ఏం చేస్తున్నాడో. ఆ పిల్లోడు మాత్రం వేరే వాళ్ళ దగ్గర దొంగతనం ఎలా చేయాలని ఆలోచిస్తూ ఉన్నాడు. ఇట్లాంటి స్కామ్లు ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. అంటే దొంగతనం ఎక్కువైపోయింది, వ్యభిచార ఆలోచనలు ఎక్కువైపోయినాయి, తల్లిదండ్రులను గౌరవించడం అనేది పక్కకి వెళ్ళిపోయింది, నరహత్య, వెదుటి వాడిని ద్వేషించడమే నరహత్య అన్నాడు యేసుక్రీస్తు వారు. వాడి పేరు మనకు తెలియదు, రాజకీయ నాయకులను ద్వేషిస్తారు. వాడి పేరు మనకు తెలియదు, ఎవరో సినీ యాక్టర్ని ద్వేషిస్తారు. వీడి ఫ్యాన్ అయితే వాడిని ద్వేషిస్తారు, వాడి ఫ్యాన్ అయితే వీడిని ద్వేషిస్తారు. రాజకీయ నాయకుల్లోనే అలాగే జరుగుతుంది. ఎవడి గురించో ఏవేవో మాట్లాడుకుంటారు. ఎవరి గురించి ఏమీ తెలియదు, కానీ ఫోన్లో వీడియో వస్తే చాలు అట్లా మన మనసుని మనం కరప్ట్ చేసేసుకుంటున్నాం. మనకి తెలియకుండా మన ఆలోచనలు మనం కరప్ట్ చేసేసుకుంటున్నాం. ఏదో కావాలి అని ఉన్నదాన్ని గుర్తించకుండా మానేస్తున్నాం. ఈ భూమి మీద ఏదో కావాలనుకుంటే మనం చచ్చిపోయేంత వరకు ఇంకా ఏదో కావాలనిపిస్తూనే ఉంటుంది. అసలు పరలోకానికి వెళ్ళాలంటే మనకి ఏం కావాలి అని ఎవరో కూడా ఆలోచించట్లేదంటే అపవాది మనల్ని ఎలా డైవర్ట్ చేసేసింది అనేది మనం ఆలోచించాలి. ఇవన్నీ విశ్వాసిగా మనం ఆలోచించాలి. విశ్వాసి ఆలోచించేలాగా సేవకులు బాధ్యత తీసుకోవాలి. ఈ రెండు కూడా జరిగినప్పుడే ఒక సంఘం బాగుంటుంది, విశ్వాసి బాగుంటాడు, పాస్టర్ బాగుంటాడు. ఇవేవి లేనప్పుడు కేవలం ఆశీర్వాదన, దీవెన, దేవుని దీవిస్తాడు, నాకు కానికి ఇలాంటివి మాత్రమే ఉన్నప్పుడు మనకిను అన్య దేవతలకి, మనకిను విగ్రహారాధికులకి, మనకిను అన్య మతస్థులకి ఏమీ తేడా లేదు అనే విషయాన్ని మీరు గమనించండి. లోకంలో వాళ్ళు ఎలా ఉన్నారో మనం అలాగే ఉంటాం, లోకంలో కలిసిపోయి ఉంటాం. అది నిజమైన ఆరాధన కాదు. నిజమైన ఆరాధన అంటే దేవుడు, నిజమైన ద్రాక్ష వల్ల అన్నట్టుగా దేవుడికి అంటు కట్టబడి ఉండడం, దేవుడి మాటలతో పెరగడం. దేవుడు మన యందుంటే మనము దేవుడి యందు ఉంటాం, మనము దేవుడి యందు ఉంటే దేవుడు మన యందు ఉంటాడు. దేవుడి మాటలు మనలో ఉంటే, దేవుడి మాటలు మనం ఫాలో అయితే, రాజ్యాన్ని నీతిని వెతికితే మీకు ఏం కావాలో అడగండి నేను ఇస్తానని చెప్పాడు కదా, దేవుడు అలా మనల్ని ఆశీర్వదిస్తాడు అనే విషయాన్ని కూడా మనం గమనించాలి. ఈరోజు మాట్లాడుకున్న దాంట్లో ఎవరికైనా కానీ ఏమైనా డౌట్లు ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. ఒక సంఘం ఎలా ఉండాలి, విశ్వాసి ఎలా ఉండాలి అనే విషయాలు, బాధ్యతలు అందరూ కూడా గమనించాలి అని నేను కోరుకుంటూ ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన. మహోన్నతుడు, మహిమకు పాత్రుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృతజ్ఞతల దేవా, ఈరోజు మేము మాట్లాడుకున్న కొద్ది మాటలు మా హృదయంలో ఉండి వాటి ప్రకారంగా బ్రతకడానికి మంచి విశ్వాసులుగా మేము ఉండినట్లుగా మంచి సేవకుల్ని మాలో నుండి లేపండి తండ్రి, మంచి కాపర్లని మాలో నుండి లేపండి తండ్రి. మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించి అపవాది ఆటంకాల నుండి మమ్మల్ని దూరం చేయమని, భూమి మీద మేము ఎక్కడైతే పాపంలో పడిపోతున్నామో ఆర్థిక, ఆరోగ్య, మానసిక విషయాల్లో ఆ సమస్యల నుండి మమ్మల్ని విముక్తులు చేసి విశ్వాసంలో మేము ఎదిగినట్లుగా, అనేక మందికి మాదిరిగా ఉండినట్లుగా మా మీద కృప చూపించండి తండ్రి. మీ చిత్తమైతే మేము మరలా కలుసుకుని మరిన్ని విషయాలు మాట్లాడుకోవడానికి మరొక సమయాన్ని మాకు దయచేయమని వేడుకుంటూ మా ప్రభు, మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. మా పరిచర్య కోసం ప్రార్థించండి. ప్రేరేపణ కలిగిన వాళ్ళు మీ కానుకల ద్వారా మా పరిచర్యను బలపరచండి. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలండి. కేవలం 30 వీడియోస్లో బైబిల్ నేర్చుకోండి అనే ఎంతో విలువైన ఈ కోర్స్ జస్ట్ ₹1 మీకు కావాలి అంటే మీ పేరు, మీ ఊరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ కోర్సులో ఏ విషయాలు ఉంటాయో ముందుగానే తెలుసుకోవడానికి ఈ వీడియో పాస్ చేసి టాపిక్స్ అన్నీ చదువుకోండి. క్రైస్తవులందరూ ఈ బైబిల్ కోర్స్ వినాలి అని మేము కోరుకుంటున్నాం. అందరినీ దేవుడు దీవించును గాక. ఆమెన్.